ఇల్లు కొనాలా, ఇంకా ధరలు తగ్గే వరకు వేచిచూడాలా? ఈ ప్రశ్న చాలా మందికి తల నుంచి మాయ కావడం లేదు. కానీ ఈ వీడియో చూశాక మీరు స్పష్టంగా ఓ నిర్ణయానికి రావచ్చు. ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో తాజా ట్రెండ్ ఏంటో, ధరలు ఎలా మారబోతున్నాయో, ఇంకా మంచి సమయం ఇదేనా అన్నది క్రిసిల్ రిపోర్ట్ ఆధారంగా క్లియర్గా చూద్దాం. గత రెండేళ్లుగా ఇళ్ల ధరలు ఏడాదికి సగటున 10% కంటే ఎక్కువ పెరిగాయి. ఇక 2025, 2026లో కూడా ధరలు పెరుగుతూనే ఉంటాయి, కానీ కొంచెం స్లోగా. సంవత్సరానికి సుమారుగా 4-6% వరకు పెరుగుతాయని అంచనా. అంటే ధరలు తగ్గుతాయని ఆశపడి వేచి ఉంటే అసలు లాభముండదు. ఈ పెరుగుదల ధోరణి చూస్తే ఇప్పుడు కొనడం అంటే ఫ్యూచర్లో ఎక్కువ చెల్లించాల్సిన అవసరాన్ని మినిమైజ్ చేయడమే. ఇకపై ధరలు ఒక్కసారిగా పడిపోతాయని ఊహించుకుంటే అది వాస్తవానికి దూరం. ఈ ట్రెండ్ క్లియర్గా చెబుతోంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మీరు పేపర్ మీద కాకుండా భవిష్యత్తు మీద పెట్టే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇక డిమాండ్ విషయానికి వస్తే లగ్జరీ, ప్రీమియం హోమ్స్ కి జోరుగా డిమాండ్ పెరుగుతోంది. 2020లో కేవలం 9% మాత్రమే ఈ సెగ్మెంట్లో ఉన్నా 2024 నాటికి అది 37% చేరింది. 2025, 2026లో ఇది 40% పైగా చేరే ఛాన్సే ఎక్కువ. ఇక అదే సమయంలో బడ్జెట్ హోమ్స్, మిడ్ రేంజ్ హోమ్స్ వాటా తగ్గిపోతోంది. 2020లో కొత్తగా లాంచ్ అయిన హౌసెస్లో 30% బడ్జెట్, 40% మిడ్ రేంజ్ హోమ్స్ ఉండేవి. కానీ 2026లో ఇవి కేవలం 10-20% వరకు మాత్రమే ఉండే అవకాశముంది. అంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ హౌస్ వెతుకుతున్నా, మిడ్ రేంజ్ ఆప్షన్ కోసం చూస్తున్నా ఇదే డైరెక్ట్ టైం. ఇక హోమ్ లోన్ల విషయానికొస్తే ఇంట్రెస్ట్ రేట్లు కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో ఉన్నాం. మరియు డెవలపర్లు కూడా జాయింట్ వెంచర్స్, స్మార్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్తో ముందుకు సాగుతున్నారు. వారు ఇప్పుడు నిర్మిస్తున్న ఇళ్ల కంటే కొనుగోలు కొంచెం స్లోగా సాగుతోంది. కానీ ఇది మెల్లగా నెమ్మదిగా క్లోజ్ అవుతోంది. మొత్తానికి చెప్పాలంటే ఇల్లు కొనాలనుకునే వారికి ఈ టైం బంగారు సమయం లాంటిది. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రేపు మీరు తల పట్టుకునే ఖర్చు నుంచి తప్పించగలదు. ఇది మీకు ఉపయోగపడిందా? మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి.